వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో టెండూల్కర్ గారి కూతురికి వివాహం అయినట్టుగా వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ట్వీట్స్ అయితే వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అదే అంశంపై మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. టెండూల్కర్ గారి కూతురి వివాహానికి సంబంధించినటువంటి ట్వీట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. దాని గురించి మీరేమంటారు? యా సారా టెండూల్కర్ అంటే సచిన్ టెండూల్కర్ కూతురు, అర్జున్ టెండూల్కర్ అమ్మ కుమారుడు. సచిన్ టెండూల్కర్ యొక్క ఈ పిల్లలైనటువంటి వీళ్ళ మీద ఇప్పుడు చిన్న ఆసక్తికరమైన ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. అది అనైతికమని చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఏమిటి అంటే అర్జున్ టెండూల్కర్ యొక్క వివాహాన్ని సారా వయసులో సారా టెండూల్కర్ పెద్ద, అంటే అక్క తమ్ముడు, అక్కకు పెళ్లి కాకుండానే తమ్ముడికి పెళ్లి ఎందుకు అవుతుంది అంటూ కూడా ట్రోల్ చేస్తూ ఆమెని మానసికంగా చిన్నపాటి వేధింపులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి తెలవాల్సిన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఆయన భార్య సచిన్ టెండూల్కర్ కన్నా వయసులో పెద్దది. ఇది చాలా మందికి తెలుసో తెలియదో, గుర్తుందో లేదో. అంటే అక్కడ ఆడ వయసుకు సంబంధం లేకుండా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాల మధ్య పెళ్లి చేసుకున్న ఆదర్శ దంపతులు వాళ్ళు. అంటే వయసులో పెద్ద అంటే ఒక 20-30 ఏళ్ళ వయసు పెద్ద వ్యత్యాసం కాదట. నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు 2-3 ఇయర్స్ డిఫరెన్స్, అంతకన్నా ఎక్కువ లేదు. సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనురాగం, వైవాహిక దాంపత్యంలో వాళ్ళ వయసు ఎప్పుడు కూడా ప్రాబ్లం కాలేదు. సో ఇక్కడ వయసులో పెద్దవాళ్ళని చేసుకోవాలా వద్దా అనేది చర్చ ఆ రోజుల్లో కూడా జరిగిన, అది ఎలాంటి విషయాలకైనా ఈ మారుతున్న సమాజంలో అది పెద్ద సమస్యగా కనిపించలేదు. ఆనాడు ఈ సోషల్ మీడియా కూడా ఇంతగా లేదు కాబట్టి అది పెద్ద చర్చ జరగలేదు, భారీ ఎత్తున జరగలేదు. కానీ అట్లాంటి తల్లిదండ్రులకు సంతానం విషయంలో మళ్ళీ అదే వయసు విషయం అనేది ముందుకు రావడం, తెర మీదకి రావడం. ఇక్కడ అక్కకు పెళ్ళైనంత మాత్రం పెళ్లి కాకుండా తమ్ముడికి చేయకూడదన్న రూల్ లేదు. సహజంగా మన దేశ సంస్కృతిలో కానీ హిందూ సంస్కృతిలో ఏంటంటే, పెళ్లిడికి దగ్గరగా ఉన్నటువంటి అమ్మాయి ఉంటే ఫస్ట్ ఆమె పెళ్లి చేసేసిన తర్వాతనే కుమారుడు పెళ్లి చేస్తారనేది ఒక సాంప్రదాయం. వాస్తవానికి ఏంటి అంటే అక్కడ 2 రకాలైన కారణాలు చెప్తూ ఉంటారు. ముందు అసలు సహజంగా ఏంటంటే, అమ్మాయి పెళ్ళైన తర్వాత అబ్బాయి పెళ్లి చేస్తే అబ్బాయికి మనం ఎంతైనా కట్నం డిమాండ్ చేయొచ్చు. అదే అమ్మాయి విషయంలో అయితే మనం అంత ముందే చేస్తే బాగోదు, అబ్బాయికి అంత కట్నం తీసుకున్నది అమ్మాయికి అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని అడుగుతారేమోనని సమాజంలో ఉన్నటువంటి ఒక ఆలోచన తప్పించి అది నిజం కాదు. కాకపోతే ఏంటంటే, అమ్మాయి పెళ్లి చేస్తే ఒక బాధ్యత వెళ్తుంది. ఉన్న డబ్బులతో చేసేస్తే ఆ తర్వాత కుమారుడి పెళ్లికి ఏదో సర్దుబాటు చేసుకోవచ్చు. కుమారుడి పెళ్లికి డబ్బులు లేకున్నా ఆ కుమారుడే కదా, ఎంతో అంత తక్కువలైనా చేయొచ్చు అనేది ఉండొచ్చు బహుశా ఈ పెద్దలు పెట్టి ఈ ఆచారం వెనక కారణాలు. సో సహజంగా మనం ఏం ఆలోచిస్తామంటే, ఇంట్లో ఆ అమ్మాయి ఆడపిల్ల అంటే అంటే అబ్బాయి కన్నా అమ్మాయి పెద్దదైనా చిన్నదైనా పర్వాలేదు, కానీ పెళ్లికి దగ్గరగా ఉన్నప్పుడు మొదట అమ్మాయి పెళ్లి చేసిన తర్వాతనే అబ్బాయి పెళ్లి చేయడం అనేది ఒక సాంప్రదాయం. అంతేగాని ఇట్లా పెద్దవాళ్ళకే చేయాలి, వయసులో పెద్దగుంటే చేయాలి, చిన్నగుంటే చేయకూడదు అనే రూల్ ఏం లేదు. ఎవరి వ్యక్తిత్వాలు, ఎవరి కుటుంబాచారాలు, ఎవరి అభిప్రాయాలు, ఏ కుటుంబ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా సోషల్ మీడియా జరిగే అనవసరమైన ట్రోలింగ్ అనే చెప్పబడుతుంది. అయితే చాలా సందర్భాల్లో టెండూల్కర్ గారికి సంబంధించినటువంటి ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. ఆయన కొడుకు మ్యాచ్ చూడడానికి ఇట్లా వచ్చాడు, ఈయన డెవలప్ అయినంతగా ఆయన కొడుకు డెవలప్ అవ్వలేదంటూ కూడా చాలా అంశాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇది కంప్లీట్ గా పర్సనల్ గా, కొంచెం ఎమోషనల్ గా కూడా టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు ఏమంటారు? ఖచ్చితంగా అది ఒక స్త్రీకి ఒక ఎమోషనల్ ఎక్కువగా ఉంటుంది. ట్రోలింగ్ జరిగినప్పుడు ఇతరులు విమర్శించినప్పుడు ఖచ్చితంగా మనోవేదనకు గురవుతుంటారు. అందున ఒక స్త్రీకి వయసు విషయంలో కానీ, అందం విషయంలో కానీ, ఇట్లాంటి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని ట్రోలింగ్ చేస్తుంటే కొంచెం బాధే ఉంటుంది. ఖచ్చితంగా విమర్శల్ని చూసి చూడనట్టు, వినట్టు వదిలేస్తే వీళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే అక్కడ సందర్భాన్ని బట్టి ఎక్కడ అకేషన్ వచ్చిందో, ఎవరు పెళ్లి చేయాలో ఎవరు పెళ్లి చేయకూడదు కుటుంబ వ్యవహారం. అంత అభిమానులంత మాత్రం దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. సహజంగా సెలబ్రిటీస్ అంటే సినిమా స్టార్లు కానీ, ఇట్లా స్పోర్ట్స్ స్టార్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలని ప్రజలు, అభిమానులు చర్చించుకోవడం తప్పు లేదు. కానీ అదే బలంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే తమ స్టార్స్ ఉండాలి, తమ అభిప్రాయాలను ఏకీభవించాలి అంటూ వీళ్ళ ఫ్యాన్స్ ని అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. సో ఏం జరిగినా కూడా ఇది సోషల్ మీడియా విశృంఖలంగా పెరిగిన తర్వాత జరుగుతున్నటువంటి విష పరిణామాలు కానీ మనం చూడాలి. అయితే సెలబ్రిటీ ఇలాంటి విషయాలు ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు
రేపొద్దున ఇంకొక విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేసే అంశాన్ని తీసుకొని వస్తే అంటే దీనికి అడ్డు అదుపు లేదా సార్? ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో వీటిని అదుపు చేయాలి, అందరి నుంచి వస్తుంది డిమాండ్ అయితే చాలా ఉంది. అయితే అదుపు చేయడం కన్నా ముందు ఆత్మరక్షణలో పడిపోయిన విధానాన్ని మనం చూసాం. నటుడు చిరంజీవి గారు అయితేనేమి, నాగార్జున కూడా ఆ ప్రయత్నం చేశారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆ ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఏంటి, తమ వ్యక్తిగత జీవితంలోకి ఇష్టం వచ్చిన వాక్యాలు కానీ, తమ ఫోటోలు కానీ వినియోగించుకొని ఇష్టం వచ్చిన రాతలు కానీ, విమర్శలు కానీ, మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తన చేయకుండా అంటూ డిఫెన్స్లోకి తీసుకొచ్చుకున్నారు. అది సహజంగా సహజ చట్టాలు అందరికీ వర్తించాలి, కానీ వాళ్ళు స్పెషల్గా కూడా ప్రత్యేకించి మా ఫోటోలు, మా వీడియోలు, మా పేర్లతో అంటూ కూడా ట్రోల్ చేయకూడదు, మేము చేయకూడదని వాళ్ళు ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఇట్లాంటి ఆర్డర్ అందరికి వర్తించేలా, అంటే సెలబ్రిటీ అయినంత మాత్రాన, పొలిటికల్ లీడర్ అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తాము, రాస్తాము అనేది కాకుండా చట్టాలు తీసుకొచ్చి కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం కంట్రోల్ అవుతుంది. పైగా ఈ సోషల్ మీడియాలో అకౌంట్ హోల్డర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది హిడెన్లో ఉంటాయి. అంటే వాడు ఏ ఊరు వాడు, ఆయన ఫోన్ నెంబర్ ఏంది, అతను వాస్తవ్యాలు ఎక్కడి నుంచి ఉన్నాడు, వ్యక్తిగత వివరాలు ఏంటి, లేదా అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎక్కడి నుంచి అని ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా నిక్ నేమ్లతో వచ్చేటువంటి ఈ అకౌంట్స్ అయితే ఉన్నాయి, వాటికి కూడా ప్రమాదం ఉన్నాయి. అట్లాంటి నిక్ నేమ్స్ ను, సబ్స్టిట్యూట్ నేమ్స్ ఉన్నటువంటి అకౌంట్స్ రాని కూడా కేవలం ఒరిజినల్ మాన్యువల్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ పేరు హోల్డర్ సర్టిఫికేట్ తోటి అతను డిక్లరేషన్ ఉన్నటువంటి ఫోటోతో సహా సోషల్ అకౌంట్ మెయింటైన్ చేసేలా వ్యవహారం చేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి ట్రోల్స్ ఒక 60-70% కంట్రోల్ అవుతాయని నా ఉద్దేశం. సచిన్ టెండూల్కర్ గారిని తీసుకుంటే రాజకీయంగా కూడా స్పోర్ట్స్ కోటా నుంచి వచ్చినప్పటికీ ప్రభుత్వంలో ఒక పెద్ద ఆయన, స్పోర్ట్స్ లో కూడా దిగ్గజం అనే చెప్పుకోవాలి. ఇలాంటి స్టార్ హీరోస్ కి లేకపోతే స్పోర్ట్స్ హీరోస్ కి రక్షణ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఖచ్చితంగా సామాన్య కాదు, ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు సెలబ్రిటీ అనే కాదు, స్పోర్ట్స్ అనే కాదు, కామన్ మ్యాన్ వాల్యూ కూడా సామాన్యమే చట్టాల ప్రకారం. వాస్తవానికి అయితే ఇక్కడ మనకందరూ తెలిసిందే, సామాన్యునికో ఒక న్యాయం, అదే సెలబ్రిటీకో, ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికో, ఎమ్మెల్యే బాంబార్ది గారికో ఏది జరిగినా, ఈవెన్స్ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు జరిగినా కూడా యావత్ యంత్రాంగం పరిగెత్తున్న విధానాలు అయితే మనం చూస్తున్నాం. బట్ వాస్తవానికి అయితే ప్రాక్టికల్గా మనకున్న చట్టాలు ఏదైతే న్యాయశాస్త్రాలు ఉన్నాయో వాటి ప్రకారం అందరూ సామానులే, కానీ అది అమల్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఏది జరిగినా కూడా ఇప్పుడు అన్నట్టు సెలబ్రిటీ విషయాన్ని చర్చిస్తారు, సెలబ్రిటీ గారి విషయంలో ఎవరు కూడా చర్చించరు. కాబట్టి ఇట్లాంటి సెలబ్రిటీ విషయంలో చర్చ జరగకుండా ఉండడానికి కఠినమైన చట్టాలు అయితే రావాలి. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.